నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈరోజు మీకు వచ్చిచున్న మాట ఏమిటి అంటే, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో ఏమున్నదంటే, నేను తమిళ్లో రాసి పెట్టాను. అంటే దేవుని బిడ్డలకు, విశ్వాసులకి, ఇతర బిడ్డలకు, తరువాత సేవ చేయుచున్న వారికి, సేవ చెయ్యని వారికి, దేవుని సేవ చెయ్యని వారికి వ్యత్యాసము, డిఫరెంట్ వ్యత్యాసమును నేను తప్పకుండా కలుగజేస్తాను. తప్పకుండా రాబో కాలంలో మీరు చూస్తారు అని ఈ వాక్యంలో ఉన్నదండి. వ్యత్యాసమును నేను కలుగజేస్తాను. డిఫరెంట్. చాలా మందిలో ఉన్న ఏడుపు, సనగడం ఏంటి తెలుసా? నేను ఇంత భక్తితో ఉంటే, దేవుని మాటలను గైకొని, నేను దేవునికి లోబడి జీవిస్తే ఏ వ్యత్యాసం ఉన్నది? అందరిలాగానే ఉన్నా. అందరికి రోగం వస్తే నాకు రోగం వస్తుంది. అందరిలాగానే ఉన్నా. నాకు వ్యత్యాసం ఏంటిది? దేవుణ్ణి వెంబడిస్తున్నాను, విశ్వసిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుక ఇస్తున్నాను, సువార్తకు అండగా ఉన్నా. ఏం ప్రయోజనం? వ్యత్యాసం ఏంటిది అని అడిగేవారు చాలామంది ఉన్నారు. ఇది సహజమే. నేను కూడా కొన్ని సార్లు అడిగిన సందర్భాలు ఉన్నవి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం, సమస్యలు వచ్చినప్పుడు నాకు తెలియకుండానే నేను ఒక్కొక్కసారి అడుగుతాను, దేవా ఏంటిదండి వ్యత్యాసం ఏంటిది? మంచిగా త్రాగి ఇష్టానుసారంగా చేస్తున్న వారు బాగానే ఉన్నారు. ఏంటిది వ్యత్యాసం, డిఫరెంట్ ఏంటిది అని అడుగుతూ ఉంటాను. అవును, సనుగడం అనేది ఇప్పుడు కాదు, అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడే అది స్టార్ట్ అయింది. వారు సనిగిరి, దేవుడు విన్నాడు, మోషేతో గొడవ చేశారు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 14లో వ్యత్యాసం అంటే ఒకటి మీకు నేను చెప్తున్నాను. అక్కడ పగటి వేళ, రాత్రి వేళ వ్యత్యాసమును దేవుడు చేశాడంట. పగటి వేళ సూర్యుడు, రాత్రి వేళ చంద్రుడు. ఆకాశంలో వాటిని పెట్టి దేవుడు వ్యత్యాసం చేశాడంట. ఆదికాండం 1వ అధ్యాయం 18లో వెలుగు చీకటికి వ్యత్యాసమును దేవుడు చేశాను అని ఉన్నది. కాబట్టి వ్యత్యాసం అంటే మీరు అర్థం చేసుకుంటారు. బాగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షల ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, అంబులెన్స్ సౌండ్ వస్తుంది, వాయింగ్ అనగానే కొద్దిగా అక్కడ వ్యత్యాసం కనబడుతుంది. మంచిగా పోయిన బండ్లు కొద్దిగా పక్కకు జరుగుతారు, దానికి దారి ఇచ్చేస్తారు. ఎందుకంటే ప్రమాదంతో ఎవరైనా దానిలో వెళ్తున్నారో ఏమో హాస్పిటల్కి ప్రాణం పోయే స్థితిలో ఉన్నారు ఏమో. కాబట్టి కొద్దిగా వ్యత్యాసం అక్కడ కనబడుతుంది, అంబులెన్స్ సౌండ్ వినబడంగానే. అవును, కాబట్టి తర్వాత బ్యాంకుకి వెళ్తున్నాం, పైసలు వేస్తున్నాం, తీస్తున్నాం,
పోతాము వస్తాము, ఎవరు పట్టించుకోరు. కానీ ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా బాగా ఫిక్సెడ్ చేసిన వారు, డబ్బు ఫిక్సెడ్ చేసిన వారు, లేకపోతే పెద్ద బిజినెస్ చేసేవారు, బాగా టర్న్ ఓవర్ చేసేవారు, ఎవరైనా కనపడితే వెంటనే మేనేజర్‌కి వార్త పోతది. మేనేజర్ వెంటనే రమ్మని చెప్పండి, రమ్మని చెప్పండి అని ఆఫీస్ రూమ్‌లో కూర్చోబెట్టి ఒక కాఫీ ఇచ్చి, అది ఇచ్చి ఉదయం మాట్లాడుతూ ఉంటారు. అంటే వ్యత్యాసం చెప్తున్నాను. ఎంతో మంది వెళుతారు, వస్తారు గానీ, ప్రాముఖ్యముగా ఎవరైనా వెళితే తప్పకుండా వారికి స్పెషల్ కేర్ ఉంటది. వ్యత్యాసం. అంటే ఒక ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా బిడ్డలకి, ఇతర బిడ్డలకి, అంటే నన్ను విశ్వసించిన వారికి, నన్ను విశ్వసించకుండా ఇష్టానుసారంగా జీవించుచున్న వారికి వ్యత్యాసమును తప్పకుండా మీరు చూస్తారు. వ్యత్యాసమును నేను కలుగజేస్తాను అని సర్వశక్తిగల దేవుడు అంటున్నాడు. అంటే నిర్గమకాండ 8వ అధ్యాయం 23లో నా ప్రజలకి, నీ ప్రజలకి ఫరో దగ్గర వెళ్ళి మోషే చెప్తున్నాడు. దేవుడు చెప్పమంటున్నాడు. నీ ప్రజలకి దేవుడు అంటున్నాడు, నా ప్రజలకు వ్యత్యాసమును నేను చూపిస్తా అని. నిర్గమకాండ 9వ అధ్యాయం 4వ వచనంలో ఇజ్రాయేలు ప్రజల యొక్క గొర్రెలు, బర్రెలు, మేకలు, వాటికి ఐగుప్తు దేశంలో ఉన్న గొర్రెలు, బర్రెలు, వాటికి కూడా వ్యత్యాసమును నేను చూపిస్తా అని దేవుడు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రజలకు నా మాటలను విని, నా వాక్యమును విని గైకొని నడుచుచున్న వారికి వ్యత్యాసము తప్పకుండా ఇతరులకు వారికి ఉంటది అని దేవుడు అంటున్నాడు. ఒకసారి నేను అనుకుంటున్న 20 సంవత్సరాల క్రితం ఒక ప్లేస్‌కి నేను సేవకు వెళ్తున్నాను. అప్పుడు రోడ్ మీద ఫుల్ పోలీస్ చెకింగ్. చాలా మంది పోలీస్ గన్నుతో ఉన్నారు. అంటే చెక్ చేస్తున్నారు. వారికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఏమో. కాబట్టి చాలా పోలీసులు అక్కడ ఉండి చెక్ చేస్తున్నారు. నా బండి వస్తాంది. నేను ముందు సీట్‌లో కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆ పోలీసులో ఒక వ్యక్తి, అప్పుడు టీవీలో బాగా వస్తాను గదా! నన్ను చూసి నా బండి ముందు వచ్చి ఆ గన్నును కింద పెట్టి బండి ముందు ఇలా నమస్కారం చేస్తున్నాడు. ఒక ఆఫీసర్, ఒక పోలీస్. అంటే ఏడుస్తూ నమస్కారం చేస్తున్నారు. అంటే ఏం జరిగిందో, మన ద్వారా ఏదైనా దేవుడు మేలు చేశారో నాకు తెలియదు. బాగా ఏడుస్తూ ఇలా చేస్తున్నారు. ఆయన ఏడుస్తే నేను ఏడుస్తున్నా లోపల కూర్చొని. తరువాత ఏమంటున్నాడంటే, ఇంక వెళ్ళండి. చెకింగ్ లేదు, ఏం లేదు. ఇంక పోండి, వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి అని నన్ను అంటున్నారు. అంటే అక్కడ ఫుల్ చెకింగ్ ఉంది. ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఉంది వారికి. ఎవరిని కూడా డిపార్ట్మెంట్ వారు నమ్మరు. ఎందుకంటే ఎవరు ఎటువంటి వారు తెలియదు. ఫ్రెండ్స్ వచ్చినా కూడా తప్పకుండా చెక్ చేస్తారు. కానీ నన్ను వెళ్ళండి అంటున్నారు. అంటే ఎంత నమ్మకం, ఎంత గౌరవం. నేను బాగా ఆలోచించినాను. ఇది ఎందుకొచ్చిందియా ఈ వ్యత్యాసం ఎందుకొచ్చిందంటే ఒకటే ఒక కారణం. ఆ గొప్ప దేవునికి సేవ చేస్తున్నాను కాబట్టి ఆ నమ్మకం వచ్చింది. బైబిల్‌లో అదే చెప్పబడి ఉన్నది మలాకీ గ్రంథంలో. సేవ చేయు వారికి, సేవ చేయని వారికి వ్యత్యాసమును నేను చూపిస్తాను అని అక్కడ ఉంది. బాగా అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేసినప్పుడు కళ్ళలో కన్నీరు వస్తది నాకు. ఈ పనికి మాలిన వ్యక్తికి ఇంత ఆహ్, వారు ఇంత మర్యాద ఇస్తున్నారంటే ఒకటే కారణం, సేవ చేయడం ద్వారానే ఈ మర్యాద వచ్చింది. ప్రభు ఏమంటున్నాడంటే ఈరోజు, ఇతరులకు మీకు వ్యత్యాసమును నేను తప్పకుండా కలుగజేస్తాను. అపోస్తులుల కార్యములు 15వ అధ్యాయం 9వ వచనంలో పేతురు అంటున్నాడు, విశ్వాసం ద్వారా వారు
పరిశుద్ధపరచబడి మనలాగనే వారు ఇప్పుడు మారిపోయారు అనే మాట అంటున్నాడు. అంటే ఫస్ట్ మెట్టు విశ్వాసమే. దేవుని మీద విశ్వాసం ఉంచి ఒక వ్యక్తి రావడమే ఫస్ట్ మెట్టు. రక్షణ, పరిశుద్ధాత్మ అనుభవం. రక్షణను పొందితే పాత జీవితానికి క్రొత్త జీవితానికి వ్యత్యాసం కనబడుతుంది. పరిశుద్ధాత్మను పొందక మునుపు పొందిన తర్వాత చాలా వ్యత్యాసం కనబడుతుంది. కాబట్టి అటువంటి ఒక అనుభవం పొందుతూనే మీరు దేవుని బిడ్డలు. దేవుడు కూడా అంటాడు, నా ప్రజలకి వేరే వారికి వ్యత్యాసమును నేను చూపిస్తా, కలుగజేస్తా అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వినిచిన ఎవరైనా మీరు దేవునికి దూరంగా ఉండే, రక్షణ పొందకుండా ఉండే, పరిశుద్ధాత్మ అనుభవం పొందకుండా ఉండే, నేడే మీరు ప్రభు యొద్దకు రండి. మీ హృదయం ఆయన అడుగుచున్నాడు. ప్రభుతో ఒక సంబంధం, కనెక్షన్, విశ్వాసం ద్వారా ముందు అడుగుపెట్టి రండి. అప్పుడు దేవుడు అంటాడు, నా ప్రజలు, ఇది నా ప్రజలు, వ్యత్యాసమును చూపిస్తానని దేవుడు అంటాడు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి మనులారా, దేవునికి దూరంగా ఉంటే ఈరోజు నేడే మీకు రక్షణ దినం. ప్రభు ఎదుగు రండి. ప్రభు తప్పకుండా మిమ్మను తనతో చేర్చుకొని తన బిడ్డగా మిమ్మను ప్రేమించును, ముందుకు నడిపించును. ఈ గొప్ప వ్యత్యాసములు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా చూపిస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, కొన్ని విషయాలు చెప్పాను ఈ బిడ్డలకి, వారు విన్నారు. ఇప్పుడే మీ హస్తమును వారి మీద ఉంచండి, బ్లెస్ చేయండి, అడ్డు ఆటంకములను తొలగించండి తండ్రి. ఇప్పుడే ప్రభువా నీ కృపతో నింపండి. ఒక వ్యత్యాసం వారిలో కనబడాలి. అదే నీవు మాట్లాడావు. అలాగే దీవించండి, నడిపించండి తండ్రి. స్తోత్రం. నీ శక్తి వారి మీద దిగవచ్చును గాక, కుటుంబం మీద దిగవచ్చును గాక, పిల్లల మీద దిగవచ్చును గాక. స్తోత్రం. అడ్డు ఆటంకులు అన్నిటిని తొలగించండి, బలహీనతను తీసివేయండి, స్వస్థపరచండి, బలపరచండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, విజయం దయచేయండి. స్తోత్రం, స్తోత్రం. అపవాది క్రియలను కాలు క్రింద అనగ త్రొక్కుచున్నాం. ఇప్పుడే విడుదల దయచేయండి తండ్రి. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారు చెప్పండి, ఫ్రెండ్స్ చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.